రాష్ట్ర ఎన్డీఏ కూటమి మంత్రివర్గంలో సామాజిక న్యాయం లోపించిందని నిరుద్యోగ రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్రావు అన్నారు. విశాఖ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో 27 మంది ఎస్సీలను ఎమ్మెల్యేలుగా గెలిపించి ఇచ్చామన్నారు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారం. సామాజిక న్యాయమా, నువ్వెక్కడా, ఎక్కడా 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 నువ్వెక్కడా? రాజ్యాంగం 1950 సంవత్సరం జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు సామాజిక న్యాయమని చేస్తున్నామని పాలకులు డంకాప్రదంగా మోగిస్తుండేటప్పటికీ అవి నీటి మూటల్లా నేటికి కూడా ఉన్నాయి. తరాలు మారుతున్నా మా తలరాతలైతే మారటం లేదు. నేడు శాసనసభకి జరిగినటువంటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కూటమి, జనసేన, బీజేపీ కలిపిన కూటమిని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏకమై నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, రైతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బీసీలు, అలాగే ఉన్నత కులాల్లో ఉండేటటువంటి వారందరూ కూడా ఏకమై ఒక రాక్షస ప్రభుత్వాన్ని దించడం అనేటటువంటి జరిగింది. ఈ యొక్క కూటమికి అధికారం ఇవ్వడం అనేటటువంటి జరిగింది. నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి దళితుల ప్రజాప్రతినిధులకు తన మంత్రివర్గంలో సామాజిక న్యాయం అనేటటువంటిది పాటించారు. 5 మంత్రులుగా దళిత ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించారు. ఎక్కడా 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 నువ్వెక్కడా? 26వ తేదీన అమలులోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు సామాజిక న్యాయమని చేస్తున్నామని పాలకులు డంకాప్రదంగా మోగిస్తుండేటప్పటికీ అవి నీటి మూటల్లా నేటికి కూడా ఉన్నాయి. తరాలు మారుతున్నా మా తలరాతలైతే మారటం లేదు. నేడు శాసనసభకి జరిగినటువంటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కూటమి, జనసేన, బీజేపీ కలిపిన కూటమిని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏకమై నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, రైతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బీసీలు, అలాగే ఉన్నత కులాల్లో ఉండేటటువంటి వారందరూ కూడా ఏకమై ఒక రాక్షస ప్రభుత్వాన్ని దించడం అనేటటువంటి జరిగింది. ఈ యొక్క కూటమికి అధికారం ఇవ్వడం అనేటటువంటి జరిగింది. నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి దళితుల ప్రజాప్రతినిధులకు తన మంత్రివర్గంలో సామాజిక న్యాయం అనేటటువంటిది పాటించారు. 5 మంత్రులుగా దళిత ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించారు. అందులో 3 మాలా కులమునకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు తన యొక్క కేబినెట్లో సామాజిక న్యాయం పాటించి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. అలాగే మరో 2 మాదిగ కులస్తుల ప్రజాప్రతినిధులకు కూడా తన యొక్క కేబినెట్లో సామాజిక న్యాయం అనేటటువంటిది పాటించారు. ఆ యొక్క కోణాన్ని ఆయన ఫుల్ఫిల్ చేయడం అనేటటువంటిది జరిగింది. నేడు బూర్జువా తత్వం ఉండేటటువంటి ఈ ప్రైవేట్ కంపెనీలు అందామా లేక పబ్లిక్ కంపెనీలు అందామా ఈ పార్టీలని మేము ఓట్లేసినాం, గెలిపించినాం, ఈ యొక్క ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చినాం. దీని అంతటికి ముఖ్య కారణం మన ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండేటటువంటి సీనియర్ ప్రజాప్రతినిధి, ఉమ్మడి రాష్ట్రానికి కేబినెట్ మంత్రిగా చేసినటువంటి పెద్దలు, పూజ్యులు, శ్రీయుతులు కొండ్రు మురళీమోహన్ గారు మాకు జ్ఞానోదయం కల్పించడం అనేటటువంటి జరిగింది. తను శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, కడప
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో పోలవరం వద్దకు వచ్చిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టును నేరుగా సందర్శించారు. ఋషికొండపై ఉన్న ప్రభుత్వ కట్టడాలపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్ సొంత భవనాల్లాగా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఋషికొండ భవనాలపై వాస్తవాలను ప్రజలను గమనించాలి. ఋషికొండ భవనాలపై దుష్ప్రచారం తగదు. అమర్నాథ్ జగన్ ప్రభుత్వం ఋషికొండపై నిర్మించిన ప్రభుత్వ భవనాలపై దుష్ప్రచారం తగదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ అవసరాల కోసం జగన్ ప్రభుత్వం ఈ భవనాలను నిర్మించిందని వివరించారు. ఈ భవనాలు జగన్మోహన్ రెడ్డి సొంత భవనాలుగా టీడీపీ నాయకులు ప్రచారం చేయడం తగదన్నారు. నగరానికి ప్రముఖులు వచ్చినప్పుడు ఆ భవనాలు ఎంతగానో ఉపయోగపడతాయని సూచించారు. చేసినటువంటి ప్రచారం తర్వాత జరిగినటువంటి దుష్ప్రచారం ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రజల్ని ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం.
ఋషికొండ మీద గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం. అనేక కోర్టులకు వెళ్ళారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటినన్నిటిని కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా. ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఒక పాలసీని మేము తీసుకోవడం, దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సరే, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు దాన్ని ప్రజాస్వామ్యంగా అంగీకరించి వారికి అధికారం వచ్చింది. సరే, వారు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వారు చేసుకుంటారు. విశాఖపట్నం అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి, హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పటి నుంచి రెండో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విశాఖపట్నం. దానికి సంబంధించి గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక స్టేట్ గెస్ట్ హౌస్ మన భీమిలి రోడ్లో దగ్గర నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాని మీద కూడా కోర్టులో కేసులు వేసి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత ఆ నిర్ణయంతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు దాని మీద ఒక కమిటీ మేము ఆ రోజు ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ వేయడం, వారు కూడా దానికి సంబంధించి ఈ భవనం అయితే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేయడం, సబ్సిక్వెంట్గా వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు, ఎన్నికల ఫలితాలు, ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలి తప్ప ఇంకా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది వారు ఆలోచన చేయాలి. నేను కూడా మా పార్టీ తరఫున మాట్లాడాల్సి వస్తేనో, ప్రజల తరఫున మాట్లాడాల్సి వస్తేనో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఏ రకంగా ప్రభుత్వ ధనాన్ని ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు నిర్మిస్తేనో, ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు, శాశ్వత నిర్మాణాలు నిర్మిస్తే దీన్ని ఈరోజు ప్రజలకి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారనేటువంటిది కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వారు హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో వారి సొంత భవనాన్ని నిర్మించుకునేటువంటి క్రమంలో వారి కుటుంబ సభ్యులందరినీ తీసుకొని వెళ్ళి ఒక ప్రైవేట్ హోటల్లో పెట్టి కోట్లాది రూపాయలు ప్రైవేట్ హోటల్కి చెల్లించినటువంటి సందర్భాలు. సరే, ఇవన్నీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కొన్ని సెక్యూరిటీ రీజన్సో లేకపోతే ఇతరితర వారికి ఉన్నటువంటి ప్రయారిటీసో, ప్రోటోకాల్స్ ప్రకారం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు. అవన్నీ తవ్వుకుంటే ఇప్పుడు అనేక రకాలైనటువంటి
విమర్శలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ సమయంలో మేము విమర్శలు చేస్తే ఇప్పుడే అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు చూసి తట్టుకోలేకపోతున్నారో లేకపోతే ఇంకోటో అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని మళ్ళీ మా మీద చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. నేను వాటి జోలికి వెళ్ళను. ఇప్పుడు ఉన్నటువంటిది ఇప్పటికీ విశాఖపట్నం గవర్నర్ వస్తేనో రాష్ట్రపతి వస్తేనో తీసుకెళ్లి ఓ ప్రైవేట్ హోటల్లోనో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లోనే పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉంది. ఇప్పుడు వాడండి. ఇటీవల పాడేరులో జరిగిన మోదకొండమ్మ అమ్మవారి జాతరలో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరగడం చాలా బాధాకరమని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారం చేసిన నిందితులను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారని అన్నారు. మొన్న 10వ తారీఖున ఒక ఘోరమైనటువంటి సంఘటన జరిగింది. నిజంగా చాలా బాధాకరం, చాలా దుర్మార్గమైనటువంటి పని. 6 ఏళ్ల బాలిక మీద అత్యాచారం. వాళ్ళ ఆ మానవ మృగాల్ని ఎవరైతే దానికి పాల్పడ్డారో ఖచ్చితంగా వాళ్ళకి ఉరి తీయాలనే గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంక ఎప్పుడు మారుతుంది ఈ సమాజం? అటువంటి మానవ మృగాలు అసలు సమాజంలో ఉండడమే అసలు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉంచే పరిస్థితి చేయకూడదు. అలాంటి కఠినమైనటువంటి చట్టం వస్తేనే తప్పించి ఇలాగ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ అది రూపుమాపదు. ఇంకా చాలా బాధ. ఎంత ఘోరమైనటువంటి సిట్యుయేషన్. ఆ రోజు అమ్మవారి జాతర జరుగుతుంది. ఆ జాతరలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఆ పాపకి న్యాయం జరగాలనంటే వీళ్ళని ఖచ్చితంగా ఇప్పటికే దొరికారని పోలీస్ శాఖ వారు చెప్పడం జరిగింది. దొరికిన వాళ్ళని కఠినమైనటువంటి శిక్షలు వెయ్యాలి. అలాగే ఆ పాపకి ప్రభుత్వం తరఫున కాంపెన్సేషన్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను ఎస్పీ గారితో కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను. ఆ అమ్మాయిని తర్వాత మా ప్రభుత్వంలో ఖచ్చితంగా తనకి ఒక మంచి పాఠశాలలో చదివించి అమ్మాయికి అన్ని విధాలైనటువంటి భద్రత చేసేటటువంటి కార్యక్రమాల్ని మా ప్రభుత్వం చేపడుతుందని సందర్భంగా నేను తెలియజేస్తూ 50 కోట్లు కాదు కదా. సో సెప్టెంబర్లో కరుణాకర్ రెడ్డి గారు ఛార్జీ తీసుకోక మునిపే వైఎస్ఆర్ గారు 300 కోట్లని దాదాపు 475 కోట్ల దాకా లాక్కొచ్చి ఉంటారు. ఎక్సెస్ ఖర్చు పెట్టారు. సంవత్సరంలో ఖర్చు పెట్టాల్సింది 6 నెలల్లో ఆయన ఖర్చు పెట్టారు. 6 నెలల ముందు పదవి తీసుకున్న ఈయన ఎలాంటి ఆమోదం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి ఇచ్చారో ఇవ్వలేదో మనకైతే తెలియదు. కానీ ఏం చెప్పరు కదా, తెలియదు. కానీ 300 కోట్ల రూపాయలు ఉన్న బడ్జెట్ ని 475-500 కోట్ల రూపాయలకి వైఎస్ఆర్ లాక్కొస్తే 500 కోట్ల రూపాయల నుంచి 1777 కోట్ల రూపాయలకి 1772 కోట్ల రూపాయలకి 1772 కోట్ల రూపాయలకి కరుణాకర్ని తీసుకెళ్లారు. ఏ ఒప్పందం ప్రకారం, ఏ అనుమతి ప్రకారం, ఏ శాంక్షన్ ప్రకారం ధర్మారెడ్డి ఈవోగా ఉండి కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉండి ఇన్ని వర్కులు దాదాపు 1233 కోట్ల రూపాయల వర్కులు 5 నెలల్లో శాంక్షన్ చేశారు. పోనీ శాంక్షన్ చేసిన లిస్టుల్ని, వర్కుల్ని, దాని వివరాల్ని వెబ్సైట్ లో పెట్టారా? వెబ్సైట్ లో బోర్డు రిజల్యూషన్స్ కూడా పెట్ట మానేశారు. అప్పటిదాకా పెట్టేవాళ్ళు వెబ్సైట్ లో బోర్డు రిజల్యూషన్స్ పెట్ట మానేశారు. అసలు బోర్డు ఏం ఆమోదించిందో లేదో కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి గారు ఇద్దరికే అర్థం కావాలి. వాళ్ళిద్దరు పెట్టడం మానేశారు. ఈ పెట్టడం మానేసిన తర్వాత ఇంజనీరింగ్ కి సంబంధించిన అన్ని విషయాల్ని వెబ్సైట్ లో పెట్టేవాళ్ళు. దీన్ని కాంట్రాక్ట్ ఇచ్చా, ఇది ఇంత అవసరం, బోర్డు రిజల్యూషన్ ఉంది, అది ఇది అని చెప్పి. 2021లో ధర్మారెడ్డి గారు ఛార్జీ తీసుకున్న తర్వాత అంతకుముందు ఈవో వెళ్ళిపోగానే బోర్డులో ఇంజనీరింగ్ సంబంధించిన ఏ విషయం కూడా పెట్టమానేస్తారు. అంటే ధర్మారెడ్డి గారు కావాలని చేశారో, ఆయన మర్చిపోయారో, పాపం ఏమైనా మతిమరుపు ఉందో, లేకపోతే కావాలని చేసింది ఖచ్చితంగా ఆయనకే మతిమరుపుడు బ్రహ్మాండంగా ఉంటాడు. సో కావాలని తన యొక్క పనులన్నీ ఎక్కడ బయటకు వస్తాయని ఇంజనీరింగ్ పనులన్నింటినీ బోర్డు యొక్క దేవస్థాన వెబ్సైట్ లో పెట్టడం మానేశారు. సరే, సంవత్సరం మధ్యలో 1233 కోట్ల రూపాయలని ఏ విధంగా కేటాయించావు ధర్మారెడ్డి? దీనికి అనుమతి ఉందా? 2023 సెప్టెంబర్లో కరుణాకర్ ఛార్జీ తీసుకోగానే
సెప్టెంబర్లో ఆ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్, ఇది జూన్ 24 అయితే అది 23 సెప్టెంబర్లో 702.11 కోట్ల రూపాయలు సెప్టెంబర్లో, 96 కోట్ల రూపాయలు అక్టోబర్లో, నవంబర్లో 435 కోట్ల రూపాయలు, మొత్తం 1233 కోట్ల రూపాయలు కేవలం 3 నెలల్లో కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి కలిసి ఏ విధమైన ఆమోదం లేకుండా, గవర్నమెంట్ నుంచి ఏ విధమైన శాంక్షన్ లేకుండా బడ్జెట్ లో కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టి ఉన్న నేపథ్యంలో ఇన్ని కోట్ల రూపాయల వర్కుల్ని ఎలా శాంక్షన్ చేశారు, ఎవరెవరిద్దరు ఎంతెంత తిన్నారు? ఎందుకంటే తినకపోతే, తినాలన్న ఉద్దేశం లేకపోతే అదలబదలాగా 3 నెలల్లో దాదాపు 1233 కోట్ల రూపాయల విలువైన వర్కులు శాంక్షన్ చేసే అవకాశమే లేదు. సో పోనీ దేనికి శాంక్షన్ చేశారే అంటే ఆల్రెడీ ఉన్న సత్రాలను పగలగొట్టారు, నేలమట్టం చేశారు. రైల్వే స్టేషన్ అందరూ తిరుమల పోయినారు. రైల్వే స్టేషన్ వెనక వైపు, తిరుపతి రైల్వే స్టేషన్ వెనక వైపు గోవిందరాజస్వామి సత్రాలు అనబడే 2, 3వ సత్రాలను పూర్తిగా నేలమట్టం, ఉన్న సత్రాలను ఆల్రెడీ భక్తులు అక్కడ ఉంటున్న సత్రాలను పూర్తిగా నేలమట్టం చేసేసి 600 కోట్ల రూపాయలతో దాన్ని మళ్ళా కడతాము అని చెప్పి ఇద్దరు కాంట్రాక్టర్లకు ఇచ్చారు. వీళ్ళు కాకుండా ఈ సత్రాలు కాకుండా స్విమ్స్ లో అడిషనల్ బ్లాకులు కట్టాలి అంటే స్విమ్స్ హాస్పిటల్లో అడిషనల్ బ్లాకులు కట్టాలి అని చెప్పి ఇంకేదో గెస్ట్ హౌస్ నుంచి మొత్తం దాదాపు 7-8 వర్కులు 1233 కోట్ల రూపాయలతో ఇచ్చారు. సో ఇచ్చిన వర్క్లో స్టార్ట్ అయ్యాయా? ఆ సత్రాలను కూలగట్టడం తప్ప ఏమీ చేయలేదు ఇప్పటిదాకా. సో ప్రతి ఒక్క కాంట్రాక్టర్ కి అగ్రిమెంట్ కుదుర్చుకొని, కాంట్రాక్టర్ తో అగ్రిమెంట్ కుదుర్చుకొని అడ్వాన్స్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి కరుణాకర్ రెడ్డి 18% వంతున దాదాపు 100 కోట్ల రూపాయల పైగా తీసుకున్నారు. క్యాష్ గా తీసుకున్నారు. మళ్ళీ ఇది వైట్ అమౌంట్ కాదు. వాళ్ళు ఇచ్చి ఎంత ఇదిగా తీసుకున్నాడంటే లెక్క పెట్టుకోవడానికి కరుణాకర్ రిషికొండ ప్యాలెస్ లో బయటకు రావాల్సిన చిత్రాలు ఇంకా చాలా ఉన్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాబోయే 100 రోజుల్లో ఏపీలో గంజాయిని నిర్మూలిస్తామని చెప్పారు. బక్రీద్ సందర్భంగా మంగళగిరిలో ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. రుషికొండ ప్యాలెస్ బహిర్గతమైంది ఏంటి సార్? 500 కోట్లు మొత్తం చూడలే, ఇంకా చాలా ఉందని. ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు. ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. వాళ్ళ ఇంట్లో కూడా ఫర్నిచర్ 46 కోట్లు ఉందంట. మరి కోడలి శివప్రసాద్ గారు అదే కేసులో ఆత్మహత్య చేసుకున్నారు. అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. గంజాయి కేసులు గతంలో ఎక్కడికక్కడ ఆపేశారు, అంటే దొరికినట్టు పట్టుకున్నారు కానీ దాని లోపలికి వెళ్ళలేదు. అసలు నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీసు సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి, హోంమంత్రి గారిని కూడా కలిసి, నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అయినాయో నేను చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడతా అన్నారు, సభ్యుతో రివ్యూ చేస్తా అన్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజులు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. మంగళగిరి అభివృద్ధి మీద మీరు ఎలా కట్టుబడి? మంగళగిరి అభివృద్ధి చాలా హామీలు ఇచ్చారు స్వామి. 10 రోజులు కూడా అవ్వలేదు స్వామి. అది కాదు, మీడియా మిత్రులందరూ వెళ్ళి 10 సంవత్సరాలుగా పనిచేసిన శాసనసభ్యుడిని అడగాలి ఏం చేశారు. 10 రోజులు అవన్నీ లోకేష్ అడిగితే ఎట్లా ఉంటుంది స్వామి? నాకు 5 సంవత్సరాలు గెలిపించారు. ఫస్ట్ భూములు దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న భూముల్ని రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూ హక్కు కల్పించాలి మొదటిగా నేను హామీ ఇచ్చే దానికి కట్టుబడినా. డ్రైనేజు, రోడ్లు ఏర్పాటు చేయాలని గతంలో నేను హామీ ఇచ్చాను, ఏర్పాటు చేస్తాము. ఇంతేకాకుండా స్వర్ణకారులకి ఇక్కడ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాను, హామీ కట్టుబడినా. దాదాపు ఒక 10 కీలకమైన హామీలు ఇచ్చిన వ్యక్తి మీ లోకేష్. తప్పనిసరిగా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాను. ఇంకా శాసనసభ్యుడిగా ఇంకా మేము ప్రమాణ స్వీకారం చేయలేదు, అది ఈ వారం జరుగుతుంది. ఇంకా నేను రివ్యూలు చేయలేదు. ఎంటీఎంసీ కానివ్వండి, ఇతర ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ, వ్యవసాయ శాఖ